పదే పదే లోకేష్ గారు కూడా ఢిల్లీ వెళ్ళడం జరుగుతుంది అమరావతి నిధుల కోసం. ఏదైతే ఇది త్వరితగతిన పూర్తయితే రేపు పిల్లలకు ఉద్యోగాలు కానివ్వండి, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, కంపెనీలు వస్తాయి, ఒక ఆదాయ వనరు అనేది సృష్టించవచ్చు అంటున్నారు. దీనిపైన ఏమంటారు? జనాలు చూస్తూ ఉంటారు కదా. జనం బాగానే ఉంటుంది. అమరావతి ఎంత తొందరగా పూర్తయితే అంత మంచిదే. అంటే మొన్న వరదల నిమిత్తం కూడా ఈసారి బుడమేరు ఎఫెక్ట్ ఇట్లా లేకపోయినా కానీ ఆ పై ఎత్తున అమరావతికి ఎఫెక్ట్ ఉందంటున్నారు. నిజంగా ఆ స్థలం అనువైన స్థలమైనా కట్టడానికి ఎలా ఉంటుందంటారు? జనరల్గా ఎక్కువ 4% పంటలు పండుతాయి అనేవాళ్ళు కదా, మీ అభిప్రాయం ఏంటి? అన్నీ ఆలోచించే కదా నిర్ణయం తీసుకునేది ప్రభుత్వం. కరెక్ట్. ఈ వచ్చే 4 ఏళ్లలో కూడా 45% పనులు పూర్తి చేస్తామని నారాయణ గారు కూడా సమీక్షిస్తున్నారు. వారానికి 2-3 రోజులు అక్కడే ఉంటున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? దీనిపైన పర్టికులర్గా శ్రద్ధ తీసుకుంటున్నారు కాబట్టి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి అంటారా? జరుగుతున్నాయి కదండి, టీవీలో చూపిస్తున్నారు కదా రోజు. వేగవంతంగా అవుతున్నాయి, త్వరగానే పూర్తవుతుందనే నమ్మకం మాకు. ముఖ్యమంత్రి గారి కళ కాబట్టి అమరావతి అనేది ఈ టర్మ్లో ఉన్న ఒక 45% పూర్తవుతుందంటారా? తప్పకుండా అవుతుంది, ఆ నమ్మకం సార్. ఒక పక్క కూటమి ప్రభుత్వం అట్టహాసంగా ఏదైతే మెజారిటీతో వచ్చిందో ఏపీ ఆంధ్రప్రదేశ్లో మంచి డెవలప్మెంట్ వైపే ఫోకస్ అంటుంది. ఎలా ఉంది అమరావతి నిర్మాణాలకు సంబంధించి? పదే పదే లోకేష్ గారు కూడా ఢిల్లీ వెళ్ళి నిధుల గురించి మాట్లాడుతున్నారు. అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? చాలా చాలా బాగున్నాయి బ్రో. ఎలా అనిపిస్తుంది? ఒక పక్క ఇది కనుక 40% పూర్తయితే వచ్చే 4 ఏళ్లలో ఖచ్చితంగా పెట్టుబడులు వస్తాయి, రేపు రాష్ట్రానికి ఒక ఆర్థిక వనరుగా ఉంటుంది అంటున్నారు. ఎలా ఉంది? మన పిల్లలు ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఆంధ్రాలోనే చేసుకుంటారు కదా. చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక పక్క మాజీ ప్రభుత్వాలు అమరావతి మునిగిపోతుంది అంటున్నారు, ఇది దుష్ప్రచారం అని చెప్పి కూటమి ప్రభుత్వం కౌంటర్ ఇస్తుంది. ఎలా ఉంది? నిజంగా అది అనువైన స్థలమేనంటారా? వర్షం వస్తే హైదరాబాద్ కూడా మునిగిపోతుంది కదా, ముంబై మునిగిపోతుంది, అలాంటిది అమరావతి మునిగిపోవడానికి పెద్ద విషయం ఉంది. రెండో దశ ల్యాండ్ పూలింగ్ కూడా అడగడం జరిగింది, కానీ పవన్ కళ్యాణ్ గారి సమన్వయంతో మొదటి ఇచ్చిన రైతులకి న్యాయం చేశాక ముందుకెళ్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేసినాక సెకండ్ టైం వెళ్ళడమే కరెక్ట్ అయినది. అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు ఐటీ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ వస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ ఒక 20 లక్షల ఉద్యోగాలు 4 ఏళ్లలో అనుకుంటున్నారు, కనీసం ఒక 10-15 అన్న వచ్చే 4 ఏళ్లలో ఇవ్వచ్చు అంటారు. జాబ్స్ చూస్తే అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఎలా ఉంటుంది సార్ మరి చంద్రబాబు నాయుడు గారి కళ, విజన్ ఈ టర్మ్లోనే కంప్లీట్ అవుతుందా? ఇంకొకసారి అవకాశం ఇస్తారంట? 100% అవకాశం ఇద్దాం. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సార్? సూపర్ 6 ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఏమన్నా లిస్టులో ఉన్నారా సార్ ఇంట్లో? చాలా బాగున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలన 15 నెలలతో పాటు ఎక్కువ శాతం డెవలప్మెంట్ వైపు ఫోకస్ చేస్తుంది. ఎలా అనిపిస్తుంది? పోలవరం, అమరావతి పెద్ద ఎత్తున తీసుకున్నారు కాబట్టి పర్టికులర్గా అమరావతి పనులు ఎలా అనిపిస్తుంది? అమరావతి పనులు అంటే ప్రస్తుతానికి అమరావతి పనులు అన్నీ వేగవంతంగానే ఉన్నాయి, ఎటువంటి డోకా లేదు. ప్రజలకి ఎటువంటి సకల సౌకర్యాలు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్న వరదలప్పుడు ఇచ్చింది. వరదలు అయిపోయిన తర్వాత ప్రజలు అనేవాళ్ళు నాకు తెలిసినంత వరకు మొన్న ఉచిత బస్సు పథకం, ఈ పథకం ద్వారా నాకు తెలిసి ప్రజలైతే ఇబ్బందుతున్నారు. అందులోనూ పోలవరం అయితే నాకు తెలిసి కొంచెం ఊపందుకునే ఉంది. నెక్స్ట్ ఇక అభివృద్ధి అంటారా, ఇంకా దానిపైన అది చేసుకుంటూ పోతుంది. మనం దాని గురించి లోకేష్ గారు కూడా పద్దాక కేంద్రం గురించి ఢిల్లీ వెళ్ళి వస్తున్నారు. ఈ ఏదైతే నిధులు వస్తే ముందు అంచనా ఈ యొక్క డెవలప్మెంట్ ఫాస్ట్గా చేద్దామని. ఎలా అనిపిస్తుంది? ఈసారైనా ఈ టర్మ్లో అయినా చంద్రబాబు నాయుడు గారి కల పూర్తవుతుందా? ఎందుకంటే ఒక పక్క మునిగిందని మునగలేదని కాసే ప్రచారాలు ఉన్నాయి కదా. మునిగిందని మునగలేదండి అంటే ఇప్పుడు లోతట్టు ప్రాంతాలు ఎప్పుడైనా సరే జలమయం అయ్యే పరిస్థితి ఉంది. అది ఎక్కడ ఇది ఈ గవర్నమెంట్ అనే కదా, ఏ గవర్నమెంట్ అయినా సరే. గవర్నమెంట్ నాకు తెలిసి కొంచెం ఫాస్ట్గానే ఉంది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే. ఈ ప్రభుత్వంలో నాకు తెలిసి ఇంకా పర్సంటేజ్ అంటే అదొక 80% వరకు నాకు ముందంజలోనే ఉందనే చెప్తారు ఎవరైనా సరే. ఇప్పుడు నేనే కదా, ఎవరైనా సరే మీరు ఏ కామన్ మ్యాన్ అడిగినా సరే పోరాటం పనులు జరుగుతున్నాయి. కేంద్రం, ఎందుకంటే కేంద్రం ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఫుల్ సపోర్ట్ ఉంది. నాకు తెలిసి 100% ఈ గవర్నమెంట్లోనే కొంచెం అయిపోయిద్ది అని కూడా అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారి సమన్వయంతో రెండో దశ ల్యాండ్ పూలింగ్ తాత్కాలికంగా వాయిదా పడినప్పటికీ తదుపరి కావాలంటున్నారు సార్. ఫస్ట్ రైతులు ఇచ్చిన 33,000 ఎకరాలకి న్యాయం చేసి వాళ్ళకి చెప్పాల్సిన ఫ్లాట్లు అప్పచెప్పాల్సినవన్నీ అప్పచెప్తే మళ్ళీ వాళ్ళు ఇవ్వడానికి రెడీ అంటున్నారు. కొంచెం క్లారిటీ ఏమంటున్నారు దీనిపైన? ఎలా ఉంటుంది క్లారిటీ? ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే మాకు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రేపొద్దున మేము బాగుండాలి, ఇప్పుడు మా పిల్లలు బాగుండాలనుకుంటే వాళ్ళు మ్యాక్సిమం 100% కూడా ఇవ్వడానికి రెడీగానే ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమిటంటే గత ప్రభుత్వం అలా జరిగింది, మా సంబంధం అని చెప్పేసి చేతులు తీశారు. ఈ ప్రభుత్వం ఉంది,
అక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబంధం తీసుకుని సెటిల్మెంట్ చేసుకుంటే అయిపోయింది పని. దాని గురించి పెద్ద దిగులు పడాల్సిన అవసరం లేదు. ఒక పక్క ఇసుక కూడా లభ్యం అవుతుంది. గతంలో 5 ఏళ్ళు ఈ కట్టడాలు ఆగినప్పటికీ కూడా మళ్ళీ రీస్ట్రక్చర్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? త్వరితగతిన అయితే రేపు కంపెనీలు వస్తే ఇక్కడ యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళకుండా ఉద్యోగాలు ఇక్కడ చేసుకోవచ్చు అంటున్నారు. తర్వాత టాటా ఇన్నోవేషన్ హబ్బులని ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా. రీసెంట్గా రతన్ టాటా గారికి సంబంధించింది ఒక కంపెనీ లాంచ్ చేశారు. అలాగే అంతకుముందు మళ్ళీ 5 గేర్ కంపెనీ కానీ, అంతకుముందు వేరే కంపెనీస్తో 4-5 కంపెనీలు విజయవాడలో అంతకుముందు నుంచే సాఫ్ట్వేర్ కొద్దిగా గొప్ప జరుగుతుంది. అసలు లేదని కాదు, ఇది తీసుకొచ్చారని కాదు. కాకపోతే ఏంటంటే మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ కోసం మనకంటూ పరిశ్రమలు ఇక్కడ వస్తే బాగుండిద్ది. ఇక్కడ లోకల్ ప్రాంతాల లోకల్గా ఉన్న రైతులు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ, వాళ్ళు చదువుకున్న వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు ఇప్పటికీ నాకు తెలిసి ప్రతి వాళ్ళు అమెరికా, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో మెట్రోపాలిటన్ సిటీస్లో చూసుకుంటున్నారు. కానీ అదే ఇక్కడ వస్తే ఇక్కడ కూడా 100% అందరూ ఇక్కడే ఉంటారు. సాహసంగా తమ యొక్క ఏదైతే రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నప్పటికీ కూడా పోలవరం, అమరావతి పెద్ద ఎత్తున తీసుకున్నారు. అయితే ముందు ఎత్తున ఈ అమరావతి కట్టడాలు పూర్తి చేయాలనేది వాళ్ళది. పదే లోకేష్ గారు ఢిల్లీ వెళ్తాం, నిధుల కోసం వాళ్ళని అడగడం జరుగుతుంది. మరి ఎలా అనిపిస్తుంది? నిజంగా పారదర్శకంగా ఉందా? పదే ఢిల్లీ వెళ్ళినా, కలకత్తా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రధానమంత్రి మోడీ గారే చెప్పారు ఏమని, ఇది ఏటీఎం లాగా ఇందిరా పోలవరం పేరు చెప్పి ఏటీఎం టైప్ లో తెలుసుకున్నారు మీరు, ఈ జన్మకి అవుతున్నాడు అని. అంత పెద్ద అయినా అంటేనే లేదు కానీ మళ్ళా అంటాడు. ఏం చెప్తాను చెప్పండి. అంటే ఒక పక్క మునిగుతుందని, ఒక పక్క మునగలేదని, ఇది దుష్ప్రచారం అని వీళ్ళు అంటున్నారు కూటమి ప్రభుత్వం. నిజంగా చూసారు కదా మరి నారాయణ మినిస్టర్ ఏమన్నాడు, మునిగింది ముందేమన్నా నీళ్లు రాలేదు, 500 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచాము, వచ్చేది వర్క్ స్పీడ్ చేపిస్తున్నాం అన్నాడు. మళ్ళీ మీలాంటి గట్టిగా అడిగితే నీళ్ళు వచ్చింది మునిగిపోయింది అన్నాడు. అంటే ఏంటి అంటే ముందు చెప్పింది అబద్ధం, ఎక్కడ చెప్పింది అబద్ధమా? శ్రీకృష్ణ కమిటీ కాడి నుంచి అందరూ చెప్పడం జరిగింది ఇది అనువైన ప్రాంతం కాదని మొదట్లో. ఇప్పుడు ఫస్ట్ లోనే చెప్పారు. అది యూనివర్సిటీ పెట్టుకోమన్నారు. అది పెట్టుంటే ఇప్పుడు అక్కడ అంతా సినిమా అంతా మారిపోయేది. అక్కడ మా సొంత పొలాలు ఉన్నాయి కాబట్టి మాకైతే రేట్లు పెరిగిపోవాలని చెప్పేసి అక్కడ అమరావతి 10 మంది వద్దంటే నువ్వేంటి అమరావతి అంటే కొనుక్కున్న వాళ్ళు నాశనం అయిపోయారు. అయితే ఇప్పుడు చేసిన పని ఏంటి అంటే అది 35-40 వేలు 10-15 లక్షల రూపాయలు ఎకరం పొలాన్ని ₹1 కోటి కొనిపించారే, వాళ్ళు బాగుపడ్డారు. వీళ్ళు నాశనం వేరు. అంతేగాని రెండో దశ ల్యాండ్ పూలింగ్ అయితే కనుక ఆ మధ్య తాత్కాలికంగా ఆగింది, వ్యతిరేకత వచ్చిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా ముందు ఇచ్చిన రైతులకు నేను న్యాయం చేయమన్నారు. మరి ఈ విధానం చూసుకుంటే వీళ్ళకి 500 గజాల ఫ్లాట్లు అప్పచెప్పాలి, ఇళ్ళ స్థలాలు అన్నారు అక్కడే, ఇవన్నీ అప్పచెప్పి ముందుకెళ్ళాలి. అట్లా జరిగితే కనుక చాలా టైం పడుతుంది. కుదరదు మేము ముందే ల్యాండ్ పూలింగ్కి వెళ్తామన్నారు, వీళ్ళకి వ్యతిరేకత వస్తుంది. మరి ఎలా ఉండబోతుంది రేపు సమస్య అక్కడ? ఇవన్నీ మాట్లాడండి, ఇవన్నీ మాటలు ఏది జరగదు. మళ్ళీ ఏదో మా పోలవరం పని చేస్తాం, ఈ వేదం మళ్ళీ 100 కోట్లు ఇవ్వండి, 500 కోట్లు ఇవ్వండి. ఇవాళ ప్రపంచంలో 30 మంది ముఖ్యమంత్రుల్లో నెంబర్ 1 ముఖ్యమంత్రి గారు మా నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అందరి దగ్గర కలిపి 1650 కోట్లు ఉంటే ఈయన ఒక్కరి దగ్గర 920 కోట్లు ఉన్నాయి. ఎవరు చూసినారు అమరావతి మునిగింది కదా అని అడుగుతుంటే ఇదంతా దుష్ప్రచారము, గ్రాఫిక్స్ అంటున్నారు. నీళ్ళు కూడా గ్రాఫిక్స్ కదా, టీవీలు కూడా అబద్ధమేనా? వాడు టీవీ ఇక్కడ చూపించట్లే, డైరెక్ట్ స్పాట్ లో తీసుకెళ్లి చూపిస్తారు కదా ఎంత లోతులు నీళ్లు ఉన్నాయి. అది ఎన్ని సంవత్సరాలు అవుద్ది తోడాలంటే? పోయిన సంవత్సరం ఇదే ఏరియాలో బుడమేరు మునిగితే ఈసారి ఆ ఎఫెక్ట్ అమరావతి పైన పడిందని మొన్న క్లియర్ కట్ గా చూపించారు. కరెక్ట్. అది ఎందుకు అప్పుడు గేట్లు ఎత్తారు కాబట్టి వీళ్ళందరూ మట్టుకుడిచిపోయారు. ఈ విజయవాడ మొత్తం ఇన్ని సంవత్సరాల తర్వాత రావడం అది మునిగిపోద్దని ఇటు ఎత్తావు. ఈ సంవత్సరం కూడా ఎత్తాల్సింది. ఈసారి పాలవాగు కొండవాగు పొంగడానికి ఏంటంటే ఇటు ఆల్రెడీ కట్టలు కట్టి డైవర్షన్ చేశారు కాబట్టి కృష్ణా నది మీద ఏదో అటు మునిగి ఓసారి కావాలి వాళ్ళ పొలాలు వెలిగిపోతాయని చెప్పేసి గేట్లు ఎత్తబట్టి సింగనారు అంత మునిగింది. ఈసారి ఎత్తలేదు కాబట్టి అది మునిగింది. అది ప్రతి సంవత్సరం ములుగుద్దామని చెప్తున్న కృష్ణ కమిటీ వాళ్ళు కూడా చెప్పింది అదే. ఇక్కడ నీళ్లు ఉంటాయి, 3 అడుగులు తవ్వితే 3 సంవత్సరానికి 3 పంటలు పండిస్తా భూమి ఇది, ఇక్కడ అమరావతి పనికిరాదు అని చెబితే ఏదో అడ్డం పెట్టి కుండలు పెట్టి బిందులు లెంగుదామని ఆలోచనలతో చేయటమే కానీ. ఒకటే క్వశ్చన్ సార్, ఈయన కళా విజన్ అంటున్న చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్ అన్న పూర్తవుతుంది? ఏమవుతుంది? అబద్ధం. అసలు అప్పటిదాకా ఉండడానికి అయినా ఇప్పుడు కొడుకు ముఖ్యమంత్రి అవ్వకపోతే ఈయన పునాది పగులుద్ది. అక్కడ ఈ రాష్ట్రం డెవలప్మెంట్ కోసం కనుక చూసుకున్నట్లయితే అమరావతి ముందంచే పనులు పూర్తయితే ఉంటుంది అంటున్నారు. రేపు మీకు ఏదన్నా ఆదాయ వనరుగా ఉంటుందా? అటు కూడా బాగుంటుందా? ఎందుకంటే అమరావతి పూర్తయితే ఎంతో మంది ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తారు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు చేయటం మంచి ఉద్దేశమే.
కానీ మమ్మల్ని కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకొని అవన్నీ చేసుకుంటే మంచిది. అలా ఎలా ఉంది అటుపక్క కట్టడాలు నిలుస్తాయి అంటారు, ఈ అమరావతి కట్టడాలు కడుతున్నారు కాబట్టి మన వర్షం నిమిత్తం కూడా మునగడం మళ్ళీ ఆగడం జరుగుతుంది. గతంలో ఈ ఏరియా మునక వల్ల ఈ ఏరియా ఎఫెక్ట్ అయింది, అప్పుడు ఇదంతా బాగు చేయడం వల్ల ఇప్పుడు అదే ఎఫెక్ట్ అయింది అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అయితే డెవలప్ అయితే బాగానే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది మేము అటు వెళ్తూ ఉంటాం కిరాయి, అంతా బాగానే ఉంది, అంతా నిలబడతాయి. అలా మరి ఒకటికి 2 సార్లు మళ్ళీ రెండో దశ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. మొదట ఇచ్చిన పథకాలకు సంబంధించి ఇవి ఏదైతే దాని గురించి ఇచ్చారో, ఫ్లాట్లు ఇస్తాము, రైతులు భూములు ఇచ్చారు కాబట్టి 33,000 ఎకరాలు, అది కంప్లీట్ చేసి ముందుకెళ్తే బాగుంటుంది అంటున్నారు. దీనిపైన అభిప్రాయం? దానిపైన అంటే అది గవర్నమెంట్ చూసుకోవాలి, నాకు అంత ఐడియా లేదు. అది ఏదైనా లోకేష్ గారు కూడా 1-2 సార్లు కేంద్రం దగ్గరికి వెళ్ళి వస్తున్నారు కదా, పదే ఢిల్లీ వెళ్ళి నిధులు తీసుకురావడం. రేపు పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది త్వరితగతిన అయితే? బాగానే ఉంటుంది. అంత ఇప్పుడు పిల్లలు ఉన్నారు, బెంగళూరు వెళ్తున్నారు, ఇక్కడ హైదరాబాద్ వెళ్తున్నారు, ఇంకా వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారు. మన రాష్ట్రం డెవలప్ అయితే అంతా ఇక్కడే ఉంటారు, పిల్లల దగ్గరే ఉంటారు కదా. దాని గురించి చేయటం అయితే మంచిదని నేను అనుకుంటున్నాను. ఇసుక దొరుకుతుంది, కట్టడాలు ఫాస్ట్ గానే జరుగుతున్నాయి. జరుగుతున్నాయి, మేము చూస్తూ ఉంటున్నాం కదా, అన్ని బాగానే జరుగుతున్నాయి. ఈ టర్మ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కళ అమరావతి కాబట్టి ఒక 45% అన్న పూర్తి అవుతుందా ఈ వచ్చే 4 ఏళ్ళు? పూర్తి అవ్వచ్చు. ఎందుకంటే మంత్రి నారాయణ గారు కూడా తిరుగుతున్నారు, ఎక్కడికక్కడ పర్యవేక్షణ మోటార్లు పెట్టి వాటర్ లాగించడం చేస్తున్నారు. మంత్రులందరూ బాగానే ఫుల్ ప్రెజెంట్గా చేస్తున్నారు. దానివల్ల అన్ని పనులు కంప్లీట్ అవుతాయని అనుకుంటున్నాం. రాష్ట్రానికి కంపెనీలు వస్తే మంచిదే కదా, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మంచిదే, అన్ని రావాలని కోరుకుంటున్నాం. కంపెనీలన్నీ ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు అలాగా వేరే పెద్ద రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ కూడా ఉంటే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుంది. అంటే పాత ప్రభుత్వాలు దుష్ప్రచారమైన అమరావతి మునగడం అనేది బాగానే ఉంది. బాగానే ఉంది. వీళ్ళంతా కొంతమంది నాయకులు అలాగా చేస్తున్నారు, కానీ అంతా బాగానే ఉంది.